ఉమ్మడి నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలోని కళ్యాణ మండపంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ సుబ్బయ్య, ఎంపీడీఓ జలజాక్షి సమక్షంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆలకించారు. బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని వసంతకుమారి ఆధ్వర్యంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండలాల్లోని సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పలువురు ఉద్యోగులు విధుల పట్ల అలసత్వం ప్రదర్శించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి క్లాస్ తీసుకున్నారు. అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ వేదిక నిర్వహించామన్నారు. పేదల సంక్షేమ పథకాల విషయంలో ఉద్యోగులు నిర్లక్ష్యం వీడాలన్నారు. సచివాలయ వ్యవస్థ వచ్చి 5 ఏళ్లు అవుతున్నా ఒక్క సచివాలయంలో 10 మంది ఉద్యోగులున్నా కనీసం ఆధార్ కార్డులు ఇప్పించలేని పరిస్థితిలో ఉండడం ఆవేదన కలిగిస్తోందని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని వీడాలని సోమిరెడ్డి హితవు పలికారు. వాళ్ళందరూ మా బిడ్డలతో సమానం. సచివాలయం సిబ్బంది, ఏ సిబ్బంది అయినా వాళ్ళు కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు ఉద్యోగాలు వచ్చి 5 సంవత్సరాలు దాటిపోయి 6వ సంవత్సరం జరుగుతుంటే ఆ సచివాలయంలో 11 మంది ఉంటే 20 మందికి, 50 మందికి, 30 మందికి రేషన్ కార్డు లేకపోతే ఏం చేస్తున్నారు? దేనికి మీ సచివాలయం? అర్థం కావటంలా. దురదృష్టం, ఇది దురదృష్టం. నేను అందుకే చెప్పా, ఫిబ్రవరి 15వ తేదీ లోపల 5 మండలాల్లో ప్రతి సచివాలయంలో ఆ డేటా అప్లోడ్ చేయాలా. ఎవరి ఆధార్ కార్డు, ఎవరి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరి రేషన్ కార్డు, ఎవరిది పింఛన్, ఎవరిది పొలం ఇబ్బందులు, హౌసింగ్, అన్ని డేటా అప్లోడ్ చేయాలి. టార్గెట్ ఇచ్చాం. అన్ని మండలాలు ఫిబ్రవరి 15కి సమాచారం ఇవ్వాలా. వాళ్ళ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, వివిధ పార్టీల నాయకులు సురేష్ నాయుడు, పొన్నూరు రామకృష్ణయ్య, ముంగర విజయభాస్కర్ రెడ్డి, రామిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, మస్తాన్ నాయుడు, మధునాయుడు, సునీల్, రమేష్ రెడ్డి, సాని వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు.